హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను మహిళల కోసమే ప్రత్యేకించి రాశి ఫలితాలు అనేది చెప్పబోతున్నానండి. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా మహిళల కోసం మాత్రమే చంద్ర ఆధారితమైన రాశి ఫలాలుగా రూపొందించబడింది. సింహరాశి మహిళలకి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ఆరోగ్య విషయం చూద్దాం. ఫస్ట్ ఆరోగ్యం గురించి చెప్పాలంటే సూర్య ప్రభావం వలన శక్తి అనేది ఇస్తుంది, కానీ వేడి అనేది పెరుగుతుంది. జ్వరం, కంటి అలసట అనేది ఉండవచ్చు. మీరు నీరు, చల్లని ఆహారం ఇవన్నీ మీకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. యోగా, మూన్ వాకింగ్ ఇవన్నీ కూడా చేయడం చాలా మంచిదన్నమాట. డబ్బు విషయం చూస్తే ఆర్థిక స్థితి బాగా మెరుగవుతుంది. మహిళా భాగస్వామి లాభాదాయక ఆలోచనలన్నీ అందిస్తారు. విలాస ఖర్చుల్ని కొంచెం తగ్గించుకోవాలి. కళా నాయకత్వం మీద పెట్టుబడులు అనేది చాలా మంచివన్నమాట. కుటుంబ విషయం చూస్తే మీ నాయకత్వంలో ఇల్లు చాలా బాగుంటుంది. తల్లి లేదా మహిళా పెద్దవారు సలహా అనేది కోరవచ్చు మిమ్మల్ని. పిల్లలు మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. మృదువైన మాటలు శాంతిని కలగజేస్తాయన్నమాట. స్నేహితుల పరంగా చూస్తే స్నేహితులు మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. మహిళా స్నేహితురాలు సహాయం ఏదైనా సరే మిమ్మల్ని కోరవచ్చు. సమూహ సమావేశాల వలన ఆనందాన్ని కలగజేస్తాయి. ఎక్కువ మాట్లాడకుండా ఈ సమయంలో మీరు కొంచెం వింటూ ఉండాలన్నమాట. వ్యాపార విషయం చూస్తే ఈ నాయకత్వం అనేది చాలా బాగుంటుంది. మహిళా భాగస్వామి ధైర్యమైన ఆలోచనల్ని అందిస్తారు. కళా వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. పని పరంగా చూస్తే మహిళా అధికారి మిమ్మల్ని ఏదైనా సవాల్ చేయవచ్చు. శాంతంగా స్పందించాలి దానికి. శుక్రవారం ప్రశంసలు అనేది వస్తాయి. రాజకీయ పరంగా చెప్పాలంటే రాజకీయాల్లో మీరు తటస్థంగా ఉండాలి. మహిళా నాయకురాలి మాటలు మీకు ప్రేరణ అనేది కలిగించవచ్చు. చర్చలలో పాల్గొనకూడదు. విద్యాపరంగా చూస్తే నాయకత్వం, కళా ప్రసంగం నేర్చుకోవడానికి మంచి వారం. మహిళా గురువు ఎవరైనా మిమ్మల్ని మార్గనిర్దేశంగా ఉంటారన్నమాట. ఆధ్యాత్మికత మఖా నక్షత్రంలో పూర్వీకులు పూజ ఫలదాయకంగా ఉంటుంది. ధూపం వెలిగించాలి. మహిళ జపం శాంతిని అనేది కలిగిస్తుంది. కళల పూర్వీకులు సందేశాలను మీకు కలిగి ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ.